సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన గురించి కొంత విశేషాలు మనం చర్చిద్దాం. ఎందుకంటే ఈరోజు మనము జనగామ జిల్లాలో ఉన్నాము. మనతోని గోదాల వంశధర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ గా వీరు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో వీరు జనగామ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కొంతమంది అంటే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మరితర సామాజిక వర్గం కావచ్చు, బీసీ కులగణన పైన కొంత వ్యతిరేకంగా ఉన్నారనే వాదన తెర మీదకి వస్తా ఉంది. సో ఇందులో క్లారిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు మనం వంశధర్ రెడ్డి గారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ ఛానల్కు నా ఇంటర్వ్యూకి వచ్చిన వారికి స్వాగతం, ధన్యవాదాలు చెప్తున్నానండి. ఓకే సార్, నేను సూటిగా అడుగుతున్నా. కొంతమంది రెడ్డి సామాజిక వర్గము బీసీ కులగణని వెనక్కి నెట్టాలి, ఇది జరగకూడదు అనే కోణంలో కొంత చర్చించుకుంటారనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. దీన్ని మీరు ఖండిస్తా ఉన్నారా లేకుంటే స్వాగతిస్తా ఉన్నారా? లేదండి, ఇది ఖండిస్తా ఉన్నామండి. బీసీ కులం జరగాలని పెట్టిందే మేమైతే మేమెందుకు మా ముఖ్యమంత్రి గారు దాన్ని చేస్తారు. మేము ఖచ్చితంగా బీసీ కులం జరగాలనే మేము స్వాగతిస్తున్నాం దీన్ని. ఓకే, గతంలో మీరు జనగామ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సార్, ఆ వైస్ ప్రెసిడెంట్ గా మీరు జనగామ జిల్లా వాసులకు ఏం చేసిళ్ళు? లైక్ పార్టీ బలోపేతం కోసం ఏం చేసిళ్ళు? పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా కానీ ఈ 10 ఏళ్ల కాలంలో అందరి కోసం పాటుపడ్డాం. మేము అందరం ఐకమత్యంగా ఉండి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమయ్యాం మేము. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు పొజిషన్ లేకుండా ఉన్నారనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. అంటే జస్ట్ సీనియర్ లీడర్గా ఉన్నానంటే ఉన్నట్టుగానే ఉన్నారట, నిజమేనా? అది తప్పుడు మాట. అది మేము కార్యకర్తలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉన్నాం. మాకు ఏది కావాలన్నా మేము చేసుకుంటున్నాం మా పనులు. మాకు ఎమ్మెల్యేగా లేనంత మాత్రాన మాకు అదేం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే కంటే ఎక్కువగా మాకు ఆదరిస్తూ మాకు అన్ని పనులు మాకు జరిగేలా చూస్తున్నాడు. మాకు అట్లాంటి వేరే రకమైన ఇబ్బందులు లేకుండా మేము పార్టీల్లో గ్రామాల్లో కానీ లేకుంటే జిల్లాలో కానీ మంచి అభివృద్ధిలో ఉన్నాం మేము. ఓకే సార్, ఇప్పుడు అడగబోయే క్వశ్చన్కి పార్టీకి అతీతంగా చెప్పండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మీ స్థానిక ఎమ్మెల్యే గారు, వారి ఆధ్వర్యంలో గత 11 నెలలుగా ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది? అసలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడా లేడా అనేది కూడా మాకు తెలియదు. ముందుగా వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ ఫంక్షన్లకు వాళ్ళ దానికి పోతుండు వస్తుంది తప్ప ఆయన మాకు ఎమ్మెల్యే ఉండడానికి కూడా మేము మర్చిపోయినా మాకు తెలియదు. ముందుగా వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉండనే విషయం వాళ్ళకి తెలుసు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనేది తెలుసు తప్ప ప్రజల ఎమ్మెల్యేగా ఎవరు గుర్తించడం లేదు అతన్ని. ఓకే, హైదరాబాద్లో హైడ్రా చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. హైడ్రా తరహానే అలాంటి ఆపరేషన్ జనగాంకి రావాలా? జనగామ జిల్లాలో కూడా ఆ రకమైనటువంటి స్కామ్లు, కబ్జాలు జరిగాయా? ఖచ్చితంగా జరిగినాయి. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న తరుణంలో దాదాపు బతుకమ్మ కుంట కానీ లేకుంటే రంగప్ప చెరువు కానీ ఇవన్నీ జరిగినాయి. రంగప్ప చెరువు మొత్తం జరిగింది, అది కుంటకు. బతుకమ్మ కుంట జరిగింది. బతుకమ్మ కుంట మీద చాలా పేపర్ స్టేట్మెంట్లు పాలా చాలా వచ్చినాయి. అయినా కానీ పరిస్థితి అట్లే ఉంది. జనగాంలో ఖచ్చితంగా హైడ్రా రావాలి. ఇప్పటికీ హైడ్రా లేకపోవడం వల్ల రోడ్డు మీదకి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. చాలా పరిస్థితులు అంతా బాగలేవు. ఖచ్చితంగా హైడ్రా వస్తే జనగాం అభివృద్ధి చెందుతుంది. ఓకే సార్, ఈసారి మీరు జెడ్పీటీసీ టికెట్ని ఆశిస్తా ఉన్నారంట, జనగామ మండల జెడ్పీటీసీ టికెట్గా. వాస్తవమా? వాస్తవేనండి. జనగామ జనరల్ లేడీ స్థానంలో ఉన్నది. దానికోసం దానిలో ఆలోచన ఉన్నది. మాకు ఆశిస్తూ ఉన్నాం. దానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మాకున్నాయి. త్వరలో దానికి ఇచ్చినప్పుడు. ఓకే, లాస్ట్ టైం కూడా ఆశించిల్లు మీరు, టికెట్ రాలేదు, జెడ్పీటీసీకి టికెట్ రాలేదు మీకు. ఏం చెప్తారు? లేదండి, అంతకుముందుకు ఉన్న సీనియర్ లీడరు ఆయనే మళ్ళీ నేను పోటీ చేస్తా అన్నాడు. ఆయన చేస్తా అన్న అంతకుముందు ఆయన ఓడిపోవడం వల్ల మళ్ళీ నేను చేస్తా అంటే ఆయనకే వదిలిపెట్టడం జరిగింది. ఓకే, ఈసారి మీకు టికెట్ వస్తుందని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు? మీరు ఎలా అనుకుంటున్నారు? నేను గత 25-30 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నా. ప్రతి ఊరు కార్యకర్తలు, ప్రతి ఊరు నాయకులు అందరూ నాకు పరిచయాలు ఉన్నాయి. నాకు ప్రతి ఊరిలో నేను తెలుసు. ప్రతి ఊరిలో మా జనగామ మండలం మొత్తంలో నేను తెలుసు అందరికీ. దాంతోపాటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి. దానివల్ల నాకు ఖచ్చితంగా వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఓకే, కాకపోతే ఇక్కడ జనగామ జిల్లా వ్యాప్తంగా సమస్యలు చాలానే ఉన్నాయి. సమస్యల పట్ల కొట్లాడే వ్యక్తి లేరు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. మీరేమన్నా సమస్యల పట్ల ఏమైనా కొట్లాడిల్లా ఇప్పటిదాకా? సమస్యల మీద కొట్లాడే ఛాన్స్ కూడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎవరికి ఇవ్వలేదు. ఎవరిని అణచివేసే ధోరణి పెట్టి పోలీస్ కేసులు పెట్టడం, అరెస్టులు చేసడం అటువంటి పరిస్థితి చేసిండు అతను అప్పుడు ఆ టైంలో. దాంతో చాలా జరిగినాయి. ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రికవర్ చేస్తున్నాం మేము. అందుకే చెప్తున్నాం, మా దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆ తప్పులన్నీ పార్టీ కనబడుతున్నాయి కాబట్టి మేము నిలదీస్తామని చెప్పేసి ఆయన ఎటువంటి కార్యక్రమం లేకుండా దూరంగా ఉండి ఏదో పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నాడు ఆయన. అంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ మీ జనగామ నియోజకవర్గంలో అమలు కావట్లేవా?
ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే అంటున్నారు. సో, స్కీమ్‌లు అమలు కావట్లేవా? అందుకే కదా మేము మా ఇందిరమ్మ కమిటీలను మేము వేసుకున్నాం. వేసుకొని ప్రతి ఊరికి ఇందిరమ్మ కమిటీలు వేసేసి, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇండ్లు, నియామకాలు అన్నీ ఇప్పుడు చేసుకుంటున్నాం మేము. అన్ని పనులు అవుతున్నాయి. ఏ పని ఆగడం లేదు. రేపు వచ్చి దీనిది ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఈ 2500 పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ అర్హులైన అందరినీ పేర్లు పేర్లు నమోదు చేసుకొని అందరికీ వచ్చేలా మేము చూసుకుంటాం అందరం. అంటే ఇప్పుడు 6 గ్యారంటీస్ ప్రాపర్‌గా అమలైతాన్నాయా ఇక్కడ? ఇక్కడ ఒక్క నిమిషం. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. బస్ ఒకటే తిరుగుతా ఉంది. మిగతా ఏది రన్ కావట్లేవు. ఈ గ్యారంటీస్ అన్నీ బోగస్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి రోడ్డు మీద బస్సే కనబడుతుంది కాబట్టి వాళ్ళు బస్సు ఒకటే అనుకుంటారు. వాళ్ళు ఇంతకుముందుకు ఎన్నడూ వాళ్ళు ఊర్లలో తిరగలేదు కాబట్టి ఊర్లలో ఏం జరుగుతున్నది వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళకు. ఊర్లలోకి వస్తే ఏం జరుగుతుంది ఏంటిదని తెలుస్తుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు బస్సు తిరుగుతుందని కనబడుతుంది కదా! ఊర్లలోకి వస్తే అది కూడా కనబడుతుంది వాళ్ళకు. వాళ్ళ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫామ్ హౌస్‌లకే అంకితం కాబట్టి వాళ్ళకి అదే అనుకుంటారు వాళ్ళు. అన్ని ఊర్లలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. జనాలు కూడా మంచిగా ఉన్నారు. మంచి పంటలతోటి రుణమాఫీ అయింది. అంతా బాగున్నది గవర్నమెంట్ కూడా. ఓకే. సార్, జనగామ జిల్లా వాసులకి మీరిచ్చే మెసేజ్ ఏంటిది ఇప్పుడు? ఎందుకంటే గతంలో మీరు జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. సో, మీరిచ్చే మెసేజ్ యాక్చువల్లీ ప్రజలకి. జనగామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకొని మనం 6 గంటల పథకంలో ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎన్నుకున్న సభ్యులు అందరి ద్వారా ఎవరెవరికి కావాల్సిన ఇండ్లు ఎవరెవరు అర్హులైన వారందరూ ఇండ్లు నమోదు చేసుకోవాలి. ఎవరెవరు పింఛన్లు వాళ్ళని నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కటి నమోదు చేసుకొని ఎవరికి అర్హులైన వారందరికీ మీ ఇప్పించే పదిలో ఇందిరమ్మ కమిటీ ద్వారా అందరికి ఇప్పిస్తాం. మేము అందరి పేర్లు నమోదు చేసుకొని ఉంటే మేము అందరికి ఏమేమి కావాలో అందరికి ఇప్పిస్తాం. కాబట్టి అందరు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి ఇందిరమ్మ కమిటీల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి అర్హులందరికీ మేము దగ్గర ఉండి మరీ ఇప్పిస్తామని చెప్తున్నాం మేము. ఓకే. జనగామ ఇప్పుడు మీ జిల్లాకి పక్కన ఉండే నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్. సార్, ఈసారి స్టేషన్ ఘన్పూర్‌లో ఉప ఎలక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వస్తది అనే వర్గం అయితే కొంతమంది చెప్తా ఉంది. లేదు లేదు రాదనే వర్గం కూడా చెప్పేవాళ్ళున్నారు. ఏం చెప్తారు? దీనిపైన మీకున్నటువంటి వివరణ ఏంటి? ఉప ఎలక్షన్ అనేది రాదు. ఎలా? దేనికొస్తది రాదు ఎలక్షన్. కావాల్సుకొని కాకుండా ఏందంటే అందులో కొందరు బీఆర్ఎస్ పార్టీలకు ఇందులో అందులో ఉన్న వాళ్ళ నాయకులు వాళ్ళే కొట్టుకుంటా వాళ్ళు ఆ కడియం శ్రేయర్ వర్గంలో 2 వర్గాలున్నాయి కాబట్టి వాళ్ళు ఏదో రాజకీయంగా ఏదో రోజు పేపర్‌లో గాని, టీవీలలో కనబడాలి. లేకపోతే టీవీలలో, పేపర్‌లో రావాలనే ఉద్దేశంతో తప్ప ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నీకు బై ఎలక్షన్ అనేది రాదు. ఓకే. సరే, ఈసారి ఓకే. అది వదిలేద్దాం. ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే గత 25-30 ఇయర్స్‌గా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితి. బట్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు అనే వాదన కూడా తెర మీదకొస్తా ఉంది. వాస్తవమా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? యుటిలైజ్ చేసుకోలేదు అంటే అప్పుడున్న రాజకీయ నాయకుడు మా పున్నా లక్ష్మయ్య గారు ఎవరిని ఎదగకుండా, ఎవరిని బయటికి రాకుండా చేసి, అతను తన స్వార్థ రాజకీయాల కోసం అందరిని వాడుకుండు తప్ప ఎవరిని పైకి రాకుండా చేసిండు. ఆయన వల్లనే చాలామంది కార్యకర్తలు గాని, మంచి మంచి లీడర్లు గాని అందరూ వెనక్కిపోయినందుం ఆయన ద్వారానే. ఆయన బయటికెళ్ళిపోయిండు ఇప్పుడు మాకు స్వామి శరణం. మాకు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందువల్ల మేము కొంచెం ఎగిరేల పక్షులుగా తయారైనాం. మాకు స్వతంత్రంగా మేము కూడా బయటకొస్తున్నాం ఇప్పుడు. ఆయన ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని మొత్తం అణగదొక్కిండు ఆయనే. అంటే 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 ఇక్కడ ఒక జనగామలో కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయింది. పొన్నలక్ష్మి ద్వారానే జనగామలో కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయింది. అంటే ఇప్పుడు మీకు నష్టం వాటిల్లిందంటే పొన్నాల లక్ష్మయ్య గారి వల్లనే వాటిల్లింది అని చెప్పేసి మీరు ఖరాఖండిగా చెప్తా ఉన్నారా? ఖచ్చితంగా అది 100% పొన్నలక్ష్మి ద్వారానే కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని జనగామలో జీవం లేకుండా చేసిండు. ఆయన పోయిన తర్వాతనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జీవం వచ్చింది. అది మళ్ళీ కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు రావడం వల్ల మాకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎలక్షన్‌లో జెడ్పీటీసీ గాని, ఎంపీపీ గాని ప్రతి ఒక్కటి మేము కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. ప్రతి ఊర్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అన్నీ మేమే కైవసం చేసుకుంటాం. 100% మేమే వస్తాం మళ్ళా. ఓకే. ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గారిని ఎలా ఓటమి పాలయ్యారు? అంటే మీలాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ చాలా మందే ఉన్నారు గదా! ఉండి కూడా మీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని మీరు గెలిపించలేకపోయారంటే ఇక్కడ వైఫల్యం మీదా? యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్‌దా? ఎలా చూడాలి దీన్ని? నైతికంగా మేమే గెలిచినాం. అతను ఆ కాలేజీకెళ్ళి వాళ్ళ విద్యార్థులను వాళ్ళందరిని దాదాపు ఒక 10,000-15,000 ఓట్లు అతను దొంగతనంగా వాళ్ళని ఏర్పాటు చేసుకొని, ఆ ఓటు తర్వాత మాకు నష్టం జరిగింది తప్ప, మేము నైతికంగా మేమే గెలిచినాం. వాళ్ళ కాలేజీ పిల్లలందరికీ ఓటు నమోదు చేసుకొని, దొంగ ఓట్లు నమోదు చేసి ఏపిచ్చుకుండు. దాని ద్వారా ప్లస్ ఓటుకు రూ. 2,000 చొప్పున ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఇంటికి 2,000 ద్వారా డబ్బు వెదజల్లిండు ఆయన. దాదాపు 200,00,00,000 ఖర్చు పెట్టిండు ఒక జనగాం కాన్స్టిట్యూన్సీలో. ఆయన మంత్రి అయితాడనే ఉద్దేశంతోటి. ఆ రకంగా ప్రతి ఒక్క లీడర్‌లను కొనుక్కున్నాడు. అది కొంత అయింది. ముఖ్యంగా 15,000 ఓట్లకు దొంగ ఓట్లు నమోదు చేయించుకుండు. దానివల్లనే మాకు మైనస్ జరిగింది తప్ప మేము ఓడిపోలేదు.
ఇప్పటికి మేమే గెలిచినాము. మేము సమాజంలో పోతే మాకే విలువ తప్ప ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇక. ప్రజలకే కావచ్చు, లేకుంటే గవర్నమెంట్‌కే కావచ్చు, లేకుంటే మీ అపోజిషన్ లీడర్స్‌కే కావచ్చు. వాటెవర్ ఫైనల్ ఏం చెప్తారు? మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది. ప్రభుత్వం. ప్రజలకు ఏది కావాలనో ఇచ్చే ప్రభుత్వం ఇది. వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా వాళ్ళ ఒంటెద్దు ప్రభుత్వం కాదు మాది. వాళ్ళ ఎంత ఫార్మ్ హౌస్ ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళ దాంట్లో ఒక్కరు ఇద్దరు లీడర్లే ఉంటారు. మా దగ్గర ప్రతి ఒక్కరు లీడర్లే వాళ్ళు. ప్రతి ఒక్కరు రాజకీయం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తెలివుంది. మేము ప్రజల కోసం ఉండే లీడర్లం మేమందరం. మా దాంట్లో ప్రజలందరూ లీడర్లే మాకు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా మంచి జరుగుతుంది. అందరికీ ఏది కావాలో అన్ని దక్కుతాయి. వాళ్ళ దాంట్లో ఇది ఉండదు. వాళ్ళు వన్ మోర్ క్వెషన్. వన్ మోర్ క్వెషన్. ఇప్పుడు మీ మీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికే ఒక మహాసముద్రం. ఈ సముద్రంలోనే బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఇళ్ళకొచ్చేసిళ్ళు. మరి బీఆర్ఎస్ నాయకులు రాకతో మీలాంటి నాయకులకి అన్యాయం జరిగినట్టా? జరిగినట్టా? మాకు కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఏముండదు. హ్మ్. మాకు అంటే మీకొచ్చే పొజిషన్ వాళ్ళు తీసేసుకుంటారేమో అట్లా ఆ యాంగిల్‌లో. వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు టీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ లీడర్లకు ఎవరికి క్యాడర్ లేదు ముఖ్యంగా వాళ్ళకు. హ్మ్. వాళ్ళు కావాల్సుకొని పోయినసారి వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు కొన్ని తప్పులు చేసిర్రో ఆ పోలీస్ కేసుల కోసం, దానికోసం, దీనికోసం వాళ్ళ తప్పుల కోసం మా దాంట్లోకి వచ్చేది తప్ప వాళ్ళకి ఎటువంటి అది లేదు. వాళ్ళతోటి మాకు ఎటువంటి జరగదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసుకుంటే వాళ్ళు లీడర్లు కాదు. ఆ టైంలో కేసీఆర్ ప్రభుత్వంలో కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు తప్ప ప్రత్యక్షంగా వాళ్ళు లీడర్లని మేము ఒప్పుకోము. వాళ్ళు లీడర్లు కాదు ముఖ్యంగా వాళ్ళు. మా దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 ఏళ్ళకి ఎవరున్నా వాళ్ళు ప్రతి ఒక్కరు లీడర్లు వాళ్ళు. ఒరిజినల్‌గా లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవాళ్ళు. ఇళ్ళకెళ్ళిపోయినోళ్ళే ఆళ్ళు వేరు వాళ్ళు. వాళ్ళు సొంతంగా వాళ్ళేం లీడర్లు కాలే వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం పెంబర్తి అనే గ్రామంలో ఉన్నాం. యాక్చువల్లీ పెంబర్తి అనేది చాలా పెద్ద విలేజ్ ఇది. మేజర్ గ్రామ పంచాయతీ. మంచి పేరున్న విలేజ్. ఈ పెంబర్తి అనేది మండల్ ఎందుకని అవ్వలేకపోతాంది? ఆ దిశగా పెంబర్తి ఎందుకని అడుగులు వేయలేకపోతాంది? పెంబర్తి అనేది ఎందుకు లేదంటే జనగామకు చాలా సమీపంలో ఉంది మా విలేజ్. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆల్రెడీ మాకు అటు 2 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు మేము వ్యాపించున్నాం దగ్గర. ఇంకొక మధ్యలో ఒక 2, 3 కిలోమీటర్లు అయితే దాదాపు జనగామలో కలిసిపోతది. కాబట్టి మేము అభివృద్ధి చెందే ఉన్నాం మేము. ఇప్పుడు జనగామకు ముఖ్య విలేజ్ ఏదంటే పెంబర్తి మాది మెయిన్‌గా. నడిబొడ్డు అంటే పెంబర్తి అయితది. ఫ్యూచర్‌లో కూడా పెంబర్తి జనగాం కంటే పెంబర్తి అభివృద్ధి చెందుతది. కాబట్టి మాకు మండలే అవకాశం ఉందా ఇది? మండలేం కాదు. కాకపోతే ఇది కార్పొరేషన్‌లో కలుస్తదని మేము కార్పొరేషన్ అనుకుంటున్నాం ఇగ. ఓకే. ఫ్యూచర్ కార్పొరేషన్ కలుస్తది కాబట్టి ఇంకో ఆఫ్టర్ 5 ఇయర్సో తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కార్పొరేషన్ అయిద్దని మేము అనుకుంటున్నాం మేమిది. ఓకే సార్. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.